నమస్కారం మేడం. సో, ఈ మధ్య కాలంలో ఏంటో మేడం అంటే వరుసగా బ్యాడ్ న్యూసే వింటున్నాం. మార్నింగ్ లేచిన దగ్గర నుండి. అంటే నేను అంటుంది ఈ ట్రావెలింగ్ వైస్‌లో. మొన్న మనం చూసాం. ఒక ఫ్లైట్ యాక్సిడెంట్. అసలు భారతదేశ చరిత్రలోనే భయంకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్. నిన్నటికి నిన్న మన కర్నూల్‌లో. సో, అసలు 20 మంది దాదాపు 20 మంది దాకా సజీవ దహనం అయిపోయారు బస్. ఫ్లైట్ యాక్సిడెంట్‌లో టాటా ఎయిర్‌లైన్స్, హ్మ్. ఎయిర్ ఇండియా హ్మ్. దానికి దాన్ని అమ్మింది, విమానాన్ని నిర్మించింది అమెరికా వాళ్ళు. అమెరికా వాడు. దాని మెయింటెనెన్స్, సెక్యూరిటీస్ ఇంగ్లాండ్ వాళ్ళు అనుకుంటా. హ్మ్. సో, ఇండియా, ఇంగ్లాండ్, అమెరికా. అమెరికా ముగ్గురు కలిపి దాని మీద పరిశోధన చేశారు. హ్మ్. ఇంతవరకు దాని బ్లాక్ బాక్స్‌లో ఏముందో జనానికి చెప్పాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఇంతమంది ప్రయాణికులు మరణించాక హ్మ్. ఈ దేశ ప్రజలకి ఆ ఎయిర్‌లైన్స్‌లో గానీ, దాని నిర్మాణంలో గానీ, లేకపోతే దాని నిర్వహణలో గానీ ఉన్న లోపాలు తెలుసుకునే హక్కు, హ్మ్. ఒక ట్రాన్స్‌పరెన్సీ ఈ దేశ ప్రజలకు ఉందని హ్మ్. ఎవరు అనుకోవడం లేదు. ఇండియా వాళ్ళు అనుకోవడం లేదు, అమెరికా వాళ్ళు అనుకోవడం లేదు, వీళ్ళు అనుకోవట్లేదు. హ్మ్. ఎవరి ప్రయోజనాలను వీళ్ళు కాపాడుతున్నారు ముగ్గురు కలిపి? హ్మ్. ఎయిర్‌లైన్స్ ప్రయోజనాలు కాపాడుతున్నారా? విమానం నిర్మించిన వాళ్ళది కాపాడుతున్నారా? హ్మ్. దాని లోపాలని గమనించని వాళ్ళది కాపాడుతున్నారా? లేకపోతే గ్రౌండ్ క్రూ ఏదైతే ఉందో వాళ్ళు మెయింటెనెన్స్, ఎయిర్‌పోర్ట్ మెయింటెనెన్స్‌లో గ్రౌండ్ క్రూ దానికి ఉండే లోపాలను గమనించకపోవడాన్ని మాట్లాడుతున్నారా? దేన్ని మాట్లాడుతున్నారు? హ్మ్. దేన్ని దాచిపెడుతున్నారు? దాంట్లో పెద్ద ప్రశ్న అది. ఇప్పటివరకు క్లారిటీ లేదు అసలు ఎందుకు అలా జరిగింది. క్లారిటీ అందరికీ ఉందండి. హ్మ్. దాని విచారణ మూసేశారు. హ్మ్. మూసి లోపల దాచిపెట్టుకున్నారు. బ్లాక్ హ్మ్. బాక్స్‌లో నిజాలన్నింటినీ వేరే బాక్స్‌లో దాచిపెట్టారు. హ్మ్. వాళ్ళకుంది క్లారిటీ. హ్మ్. ఇవ్వంది మనకే. హ్మ్. మనకే ఇవ్వడం లేదు. హ్మ్. అంటే సెక్యూరిటీస్ విషయంలో, ప్రజల ప్రాణాలకి సంబంధించిన సెక్యూరిటీస్ విషయంలో రైల్వే యాక్సిడెంట్లు గానీ, గత 10 సంవత్సరాల నుంచి రైల్వే యాక్సిడెంట్లు గానీ, లేకపోతే ఫ్లైట్ గానీ, బస్సులకి సంబంధించి రవాణా వ్యవస్థలో వస్తున్న తీవ్రమైన ఈ లోపాలకి సంబంధించి మనం ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉందనే దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. హ్మ్. ఆ నిమిషంలో సంతాపం ప్రకటించేసి, అయ్యో ఘోరం అనేసి ఇంత కాంపెన్సేషన్ వాళ్ళ మొహాన పడేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు మనం కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తేది భవిష్యత్తులో ఇలాంటివి లేకుండా ఉండడం కోసం ఈ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయని అడగడానికే కదా. అవును. ఇప్పుడు అవును. ఇప్పుడు ఒక విషయం జరిగిన తర్వాత అప్పుడు ఏడ్చేసి ముక్కు తుడుచుకుంటే అయిపోతుందా? హ్మ్. కాదు కదా. అవును. అందుకని ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ఎవరైతే ప్రజల ప్రాణాలకి జవాబుదారీనో వాళ్ళు జవాబు చెప్పి తీరాలి పబ్లిక్ డొమైన్‌లో. హ్మ్. ప్రజారంగంలో వాళ్ళు జవాబు చెప్పి తీరాలి. హ్మ్. చెప్పడం లేదు. ఎవరు అడగడం లేదు. అడగండి. ఇప్పుడు ఫ్లైట్ అలా మొన్న మళ్ళీ ఒరిస్సాలో ట్రైన్ అది భయంకరమైన యాక్సిడెంట్. సో, వీటన్నిటిని అంటే ఏం జరుగుతుంది? జవాబుదారీతనం ఎవరు? దీన్ని అంత కేర్‌లెస్‌గా ఎలా వదిలేస్తున్నారు? అన్నది ఇక్కడ అంతు చిక్కని అంటే క్వెషన్. మన పరిపాలకులకి హ్మ్. జనం మతిమరుపు మీద బాగా నమ్మకం ఉంది. హ్మ్. ఇవాళ ఎళ్తాము, ట్రాక్ కింద రైల్వే మంత్రి అటు ఇటు తిరిగేస్తాడు. హడావిడి చేస్తారు హడావిడి చేస్తాడు. జరిగినప్పుడు. బైక్ మీద ఎళ్తాడు, ఆ! స్కూటీ ఆ! మీద ఎళ్తాడు. ఈ రీల్స్ అన్నీ చేసేసి పెట్టేసి మేమేదో చేశాము అనుకుంటే సరిపోతుంది అని చెప్పి కుంభమేళా అప్పుడు జరిగిన గోలలు గానీ, హ్మ్. హ్మ్. వాటన్నిటిని ఒక రకంగా మీడియాలో పూర్తిగా అణిచేస్తున్న పరిస్థితి ఉంది. హ్మ్. అంటే ఏ ప్రశ్నలు అడగాలో, హ్మ్. ఏ ప్రశ్నలకి వాళ్ళు జవాబు చెప్పాలో వాటన్నిటిని దాటవేస్తున్న ధోరణి కనపడుతోంది. హ్మ్. దీంట్లో నాకేం కనపడుతోందంటే ప్రజలు ఎక్స్‌పెండబుల్స్. హ్మ్. వీళ్ళని ఖర్చు పెట్టేయొచ్చు. పర్వాలేదు, దేశంలో ఇంత ఉన్నారు గదా! 150,00,00,000 మంది. ఖర్చు అంటే పెట్టేయొచ్చు. జనాభా తగ్గించే ఇక జనాభా తగ్గించాలని గూడా వాళ్ళు అనుకోవడం లేదు ప్రత్యేకించి. వాళ్ళేమనుకుంటున్నారంటే ఉన్నారు, పోతారు. పోతారు. మేం పెద్దగా ఇది పట్టించుకోవాల్సిన కామన్ ఇలాంటివి అనే టైప్‌లో మీరు ఉన్నారు. మాత్రం ఎందుకు ఊరికే హ్మ్. అల్లరి చేస్తారు అంటున్నారు. హ్మ్. మీరు ఏదన్నా అసలు ఈ యాక్సిడెంట్ ఎట్లా అయింది అని అడగండి, దీన్ని రాజకీయం చేద్దంటారు. హ్మ్. అదేమిటి? అది అది నీ నిర్వహణ లోపమైనప్పుడు అది రాజకీయమే అవుతుంది కదా. హ్మ్. చేతగాని మంత్రులను పెట్టుకొని, జవాబు చెప్పని మంత్రులను పెట్టుకుంటే, హ్మ్. నీ ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే అది రాజకీయమే అవుతుంది కదా. అవును. రాజకీయాలు ఈ పార్టీని వాళ్ళు, ఆ పార్టీని వీళ్ళు తిట్టడానికి సంబంధించినవి కాదు. హ్మ్. రాజకీయాలనేవి జనానికి నువ్వు జవాబుదారీగా ఉన్నావా లేదా అనే దానికి సంబంధించి. ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నప్పుడు, లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్తున్నప్పుడు, ఈ లార్జెస్ట్ అనే దాని గురించి ఆనందపడ్డమేనా ఇంకేమన్నా ఉందా అని. హ్మ్. హ్మ్.
ఇప్పుడు ఈ కర్నూల్ బస్ ఇన్సిడెంట్‌లో మొత్తం మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఎవరిది తప్పిదము అసలు? అంటే దాని మీద రకరకాల న్యూస్ వస్తుంది. 20,000 ఫైన్ ఉందంటారు. దాని మీద ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేదంటారు. లేకపోతే ఈ రకరకాల కామెంట్స్. ఆ అమ్మో! బస్ యాక్సిడెంట్ మీద ఏదన్నా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మీకు అలాంటి భ్రమలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు విచారణ ఎంక్వైరీ చేసి వాళ్ళకి చేస్తారు. మన ఆ! కన్నీళ్లు తుడవడానికి పాపం ఆ బాధితులు ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి అదిగో ఇదేశాం, అదేశాం అంటారు. హ్మ్. నెల రోజుల తర్వాత ఎవరు ప్రశ్నలు అడగరు మళ్ళీ. హ్మ్. మర్చిపోతాం కదా అప్పటికి మళ్ళీ. హ్మ్. విషయం ఏమంటే అందరికీ భయమే. హ్మ్. ఎక్కే వాళ్ళకి కూడా భయమే. హ్మ్. ఏ రూట్‌లో అయినా భయమే. హ్మ్. ఇటు ఇటు ముంబై రూట్‌లో కావచ్చు, ఇటు విజయవాడ రూట్‌లో కావచ్చు, విశాఖపట్నం రూట్ కావచ్చు, బెంగుళూరు రూట్ కావచ్చు. హ్మ్. ఏ రూట్‌లో అయినా భయమే. హ్మ్. ఈవెన్ నేను అమరావతి అంటే మన అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు. హ్మ్. మహారాష్ట్ర మహారాష్ట్ర అమరావతి అమరావతి. నుంచి తీసుకున్న బస్సు స్లీపర్. హ్మ్. సేమ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఉంటుంది. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేశారు. చేయకుండా ఎట్లుంటాం? ఆ! ఎందుకంటే మనకు అసలది ఆ బస్సు వెళ్ళడం చూసారా దాని నడక? హ్మ్. నేను నేను అసలు ఎప్పుడు పడుకొని కూడా పడుకోలేను దాంట్లో. హ్మ్. అది ఇట్లా ఇట్లా ఊపుకుంటూ వెళ్తుంటుంది. హ్మ్. అంటే తాగినవాడు తూలినట్టు తూలుతూ వెళ్తుంటాయి బస్సులు. హ్మ్. అది కూడా అపరిమితమైన వేగంతో వెళ్తాయి. హ్మ్. మనం చెప్పామనుకోండి అసలు ఎవరో వినరు. విన్నారు. ఆ సిబ్బంది అసలు వాళ్ళకి ఆ లోపల కూర్చున్న వాళ్ళు ఆమ్, ఈ గొర్రెలు లేకపోతే ఆవుల్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా వాటికి ఏదైనా అవుతుందేమో ఓ ద కమర్షియల్ గూడ్ కదా హ్మ్. అమ్మకం హ్మ్. సరుకు కాబట్టి దానికి ఏమన్నా అవుతుందని జాగ్రత్త పట్టుకెళ్తారు. హ్మ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు టికెట్లు ఇచ్చేసారు కదా, హ్మ్. ఇంకేముంది వీళ్ళతో పని అన్నట్టు ఇంకేముంది? వెళ్తాయి బస్సులు. వెళ్తాయి. అక్కడ ఉండే క్లీనర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా రూడ్ గా బిహేవ్ చేయడం, ఇదంతా ఒక భాగం బిహేవియరల్ ఇష్యూ. హ్మ్. ఇది ఇక్కడ జరిగింది బిహేవియరల్ ఇష్యూ ఒకటే కాదు. హ్మ్. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో ఎంత బాగా చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాలకి వాళ్ళకి ఫండ్ ఇచ్చేవాళ్ళు ఈ హ్మ్. ట్రావెల్ వాళ్ళు కానీ హ్మ్. దాన్ని నడిపే కంపెనీస్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళే ప్రభుత్వాల మహారాజ పోషకులు. మీరు హ్మ్. ఇస్తారా, నేను ఇస్తానా? ఆ చచ్చిపోయిన 19 మంది ఇస్తారా? హ్మ్. ఇవ్వరు కదా. ఇవ్వరు. వీళ్ళైతే ప్రతి నెల లేకపోతే మీరందరూ సంవత్సరానికి లబ్ధిదారులు, ఆ! వాళ్ళేమో ఫండింగ్. ఫండింగ్. కాబట్టి మ్, మేము మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏదో ఇచ్చారు కదా, ఎంత వీళ్ళు వాళ్ళు ఒక 2 లక్షలు వీళ్ళు ఒక 5 వీళ్ళొక లక్షలు 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇచ్చేసారు. ఇంక ఇంకా చేతులు దులుపుకుంటారా? అయిపోతుంది. ఇంకా అయిపోతుంది. అంతకంటే మీ మీ బస్సులకు అసలు పర్మిట్ ఎట్లా ఉంది? హ్మ్. ఈ బస్సులు టూరిస్ట్ పర్మిషన్ చెప్పి ట్రావెలర్స్ని రెగ్యులర్ ప్రయాణికుల్ని ఎట్లా తీసుకెళ్తాయి? హ్మ్. ఈ బస్సులు కండిషన్లో ఉందా లేదా ఎవరు చూస్తారు? అసలు మేజర్ డ్రైవర్ తాగున్నాడా లేదా? వస్తాను ఆడ్ అక్కడికి. కండిషన్ ఏంటి? ఒకటి హ్మ్. అసలు ఈ కండిషన్ బస్సుకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎట్లా ఇస్తారు మనకు హ్మ్. తెలుసు కదా. అవును. నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్తే మీకేం పని లేదా అంటారు, కానీ హ్మ్. ఎట్లా హ్మ్. పర్మిషన్స్ వస్తాయో మనకు తెలుసు. హ్మ్. నా సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఆ! డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఆయన హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్‌కి పెట్టుకున్నాడు. హ్మ్. బండి కొనుక్కోవడానికి అవసరం పడి పెట్టుకున్నాడు. 4 వీల్ కూడా ఇచ్చేసారు. నేను ఆహా! అడగలేదు కదా అంటాడు ఆయన. ఆ! ఈ 4 వీల్ ఎందుకు ఇచ్చారు అంటాడు. హ్మ్. ఇచ్చేసారు, ఆయన డబ్బులు ఇచ్చేసారు. ఆ! కట్టాడు కాబట్టి ఇచ్చేసారు. ఇచ్చేసారు. మన అదృష్టం బాగుండి ఆయనకి బైక్ నడపడం కూడా భయం కాబట్టి నడపడం లేదు. నడవడం. అదే 4 వీల్ వచ్చిందని 4 వీల్ పట్టుకుంటే రోడ్డు మీద వాళ్ళందరూ నజ్జే కదా. అంతే. అందుకని ఎట్లా వచ్చింది పర్మిషను? హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్లు ఎట్లా వస్తాయి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ నడుపుతున్న డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నారని ఇనుప వస్తువులు తీసుకెళ్ళలేదని వాళ్ళకు కూడా చాలా ట్రైనింగ్ అవసరం. హ్మ్. కానీ ఇనుప వస్తువులు పక్కన పెడితే అవి చచ్చిపోవు, మళ్ళీ హ్మ్. వేసుకుని వెళ్ళొచ్చు. హ్మ్. హ్మ్. మనుషుల్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎటువంటి డ్రైవింగ్ చేయాలి, హ్మ్. అది మినిమం ఉండాలి. ఉండాలి. రెండోది, ఇప్పుడు సిటీ బస్సు నడపడమును లాంగ్ రూట్ బస్సు హైవేల మీద నడపడము నడపడం. ఒకటి కాదు. ఒకటి కాదు. హైదరాబాదు సిటీ బస్సు డ్రైవర్స్కి బోల్డ్ స్కిల్ ఉండాలి హ్మ్. అవును. దాన్ టూరిస్ట్ బస్సు. టూరిస్ట్ బస్. టూరిస్ట్ బస్సులో కూడా మామూలుగా సీటర్ బస్సు హ్మ్. సీటింగ్ హ్మ్. బస్కిను ఇది డబుల్ స్టోరీడ్ ఉండే బస్సుకి అవును. మధ్య డ్రైవింగ్ కి బ్యాలెన్స్ కి అవును. స్టీరింగ్ హ్మ్. బ్యాలెన్స్ కి చాలా చాలా తేడా ఉంది. తేడా. ఇది మల్టీ ఎక్సెల్ ఇది. ఏం హ్మ్. చేస్తున్నావు మరి? ఆ హ్మ్. ట్రైనింగ్ ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా మొత్తం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో? లేకపోతే ఇన్ని కంపెనీస్ చెన్నై, బెంగళూరు,
ముంబై, హైదరాబాద్ అన్నిట్లో అన్ని చోట్లకి ఇప్పుడు ఇంటర్సిటీలో ఇవే ఉన్నాయి. మల్టీ ఎక్సెల్. వీటికి మల్టీ యాక్సెల్ డ్రైవింగ్ స్కూల్స్ ఎన్ని, వాటి వాటి యొక్క విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఏంటి, వాటి రికగ్నిషన్ ఏంటి, దాని చెక్ పాయింట్స్ ఏంటి. ఇప్పుడు ఇతర దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటారు, ఫెయిల్ అవుతూనే ఉంటారు. కానీ నీకు ఇక్కడ ఎవరన్నా ఒక్కళ్ళు ఫెయిల్ అయిన కేసు ఉందా మీకు అసలు ఎక్కడ? డబ్బులు కడితే వచ్చేస్తుంది. నేను కూడా తీసేసుకో, మల్టీ ఎక్సెల్ కాదు ఇంకా పెద్ద లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో డ్రైవర్స్ ని పెట్టేసి ఈ బాధ్యత ఎవరిది, ఈ చెకప్ బాధ్యత ఎవరిది? మనకు పెద్ద వ్యవస్థ ఉంది ఆర్టీఓ అని. ఆర్టీఓ ఆఫీసులు ప్రతి చోట ఉన్నాయి, బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు ఎంత వేగంతో వెళ్తున్నారు? ఇప్పుడు మనకి హైవేస్ అన్నిటి మీద 80 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ పెట్టారు కదా. మనలాంటి వాళ్ళు కాస్త కారో బైకో వేగంగా వెళ్తే ఫోటో తీసి పడిపోతుంది. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఎంత వేగంతో వాళ్ళు వెళ్తున్నారు? ఓకే, 2 డ్రైవర్స్ ఉంటున్నారు. మరి 2 డ్రైవర్స్ ఉన్నప్పుడు ఒక ప్రమాదకర, వాళ్ళు డ్రిల్ చేయాలండి. ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు డిఫరెంట్, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా బిహేవ్ చేయాలి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత పెద్ద బస్సులో మన ఇది ఉండాలి కదా, అగ్నిమాపక అది ఫోమ్ గానీ లేకపోతే గ్యాస్ గానీ ఉండాలి కదా, ఆర్పడానికి ఉండాలి కదా. అది కంపల్సరీ పెడతారు కదా 2-3 చోట్ల. దాని గురించి ఎవరు ఎందుకు ప్రస్తావించట్లేదు? దాన్ని ఎవరు ఎందుకు చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అసలు డ్రైవర్ దిగ్గానే అతను పోయి మంటలు అంటుకున్నాయని చెప్పడం ఏంటి? దాన్ని పెట్టి ఆర్పాలి కదా. అంటే ఒక డ్రైవర్ కి ఒక ప్రమాదకర పరిస్థితుల్లో తను ఎట్లా ప్రవర్తించాలి? ఇప్పుడు ఆ బైక్ ని ఈడ్చుకొని పోయాడు, సడన్ బ్రేక్ వేయాలి. అది వేయకుండా ఎందుకని ఈడ్చుకొని పోయాడు అంటే ఇది లారీ డ్రైవర్ మనస్తత్వం. ఏంటంటే గుద్దేసి వెళ్ళిపోతే సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు అదే పని చేస్తారు. సీసీటీవీ కెమెరాస్ వచ్చా దొరికిపోతున్నారు. హిట్ అండ్ రన్ లో ఒకటి ఉంటుంది. హిట్ అండ్ రన్ లో ఏమవుతుందంటే డ్రైవర్ ని కొట్టి చంపేస్తారనే భయం కొద్దీ పారిపోతారు. నీకు ఆ సిచ్యువేషన్ లేదు కదా. అయినా కానీ డ్రైవరు అంత గాబరా పడిపోయిన ప్రవర్తన చేసి పారిపోయాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే నీ డ్రైవర్లు ఎవరు సురక్షితమైన వాళ్ళు కాదు. ఒక ఎమర్జెన్సీ కండిషన్ లో ఎట్లా ప్రవర్తించాలనే ట్రైనింగ్ అసలు డ్రైవర్స్ కి లేదు. ఇటువంటి బస్సులకి ట్రావెల్స్ కి అస్సలు అనుమతి ఇవ్వడం మొదటి తప్పు ప్రభుత్వాలది. ఏ ప్రభుత్వం అయినా కానీ అది ప్రభుత్వాలది. మళ్ళీ వీళ్ళ వాటాలు చూడండి. 2 లక్షలు ఆల్ ఇండియా పర్మిట్, 50,000కి ఈశాన్య రాష్ట్రాల్లో బస్ పర్మిట్ వస్తుంది కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడికి వచ్చేసి ఆల్ ఇండియా పర్మిట్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అక్కడ చేశారు కాబట్టి ఆల్ ఇండియా పర్మిట్. ఆల్ ఇండియా పర్మిట్ కి సిగ్గు శరం లేకుండా గవర్నమెంట్ చెప్పడం, మీకు రాష్ట్రాలకు వాటా ఇస్తామంటే వీళ్ళు రెక్కలు కొట్టుకుంటూ దానికి ఒప్పేసుకుంటాం. వీళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎంత తప్పుడు పని చేశారని. అందుకని ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా అక్కడ గద్దల్లా వాలిపోయి ఆ కాంపెన్సేషన్ ప్రకటించేసి ఎంక్వైరీ వేసేస్తున్నాం అని చెప్పేస్తే వేస్తున్నారు కదా, అంత ఎవరిదిరా ఫాల్ట్ అంటే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్లు, వాళ్ళ మీద నెట్టేసి ట్రావెల్స్ కూడా బయటపడిపోతాయి. ఇప్పుడు ఎయిర్లైన్స్ బయటపడ్డట్టుగానే ట్రావెల్స్ కూడా బయటపడిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చెడ్డ పేరు రానివ్వరు. మళ్ళీ ఒక 6 నెలలో ఏడాది తర్వాత మనం ఇదే డిస్కషన్ పెడతాం, ఇంకో చోట ఏదో జరుగుతుంది, ఇదే డిస్కషన్ పెడతాం. అంతే తప్ప అసలు ఎవరు కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఇక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ గవర్నమెంట్ కానీ ఏంటి ఈ ట్రావెల్స్ పర్మిషన్స్ అని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు విజయవాడ హైవేలో ఎన్నిసార్లు జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిసార్లు జరిగింది, వైజాగ్ రూట్ లో ఎన్నిసార్లు జరిగింది. మరి అప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే కదా. జనాలు, ఈ ట్రావెల్ చేసే జనాలు, బ్లాగర్స్ ఏం చేస్తున్నారు, అడగాల్సిన ప్రశ్న అది కదా. సోషల్ మీడియాలో ట్రోలింగ్లు బూతులు కాదు కదా, మీడియాని వాడుకోవాలి. వీటి మీద కదా మీరు చేయాల్సింది, వ్యక్తిగతంగా కానీ సమాజంగా కానీ సమూహంగా కానీ. ఆ పని చేయకుండా ఎవరు నిలదీయాలి వీళ్ళని?
ఇప్పుడు ఎవరిని నిలదీయాలి? ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏదో ఒక రాజకీయం, వీళ్ళ రాజకీయం వాళ్ళ ఏ రాజకీయం? ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ దగ్గరలో లేవు. అయినా కానీ రాజకీయం అనేది ఒకటి అడ్డు పెట్టేసుకుని సిగ్గుబిళ్ళలా బతికేస్తున్నారు రాజకీయ పార్టీలు, సిగ్గుశరం లేకుండా. ఇట్స్ అ ప్యాథటిక్ సిచ్యువేషన్. ఆ డ్రైవర్స్ వాళ్ళని అంటాం కాదు, అసలు చేతగాని వాళ్ళకి నాలాంటి వాళ్ళ చేతిలో డ్రైవింగ్ ఎవరు పెట్టారు అనేది ప్రశ్న. స్టీరింగ్ ఎవరు పెట్టారు? ఈ ప్రైవేటైజేషన్ ఎప్పుడు మొదలైంది మేడం? మీకు ఐడియా ఉండే ఉంటుంది. అసలు ఈ ప్రైవేట్ బస్సెస్ అనేవి అసలు ఎలా మొదలయ్యాయి? అది హైదరాబాద్లో ఎప్పుడు నిజాం సర్వీస్ ఉండేది, తర్వాత గవర్నమెంట్ సిటీ సర్వీస్ ఉంది. కానీ విజయవాడ మిగిలిన చోట్ల యాక్చువల్గా విజయవాడలో ముఖ్యంగా ఈ ట్రావెల్స్ ల్యాబ్ చాలా బలమైన ల్యాబ్. అందుమూలంగా ఐ థింక్ మొత్తం రాష్ట్రంలో చిట్ట చివరికి ప్రభుత్వానికి అప్పచెప్పింది విజయవాడ. విజయవాడ అప్పచెప్పిన తర్వాతే ఆ విజయవాడ సిటీ బస్సులు వాళ్ళందరూ ఇటు లాంగ్ రూట్ ట్రావెల్స్ లో పడ్డారు. లాంగ్ రూట్ ట్రావెల్స్ లో పడ్డానికి కూడా అది లోపాయకారి ఒప్పందాలు ఆనాటి గవర్నమెంట్ నుంచి జరిగినాయి అనేది. ఏమిటి అంటే, మాకు సిటీ బస్సులు రద్దు చేస్తే మాకు ఇక్కడ ఇవ్వండి అంటే ఈ మోడల్ ఏంటి అంటే అది చెన్నై పాండిచ్చేరి మోడల్ తీసుకొని లాంగ్ రూట్కి పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు కూడా అదే సమస్య. విషయం ఏంటంటే మన ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్లందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు అని నేను అనడం లేదు. వాళ్ళకు కూడా ఇంకా ట్రైనింగ్ పెంచాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సు ఇది జరిగింది అనుకోండి, నా ప్రశ్న ఏంటంటే ఆర్టీసీ బస్సు జరిగితే ఇంతే ల్యూక్వామ్ రెస్పాన్స్ ఉంటుందా? మీరు నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడతామా? ఒక ఆర్టీసీ బస్సు ఈ యాక్సిడెంట్ చేస్తుంటే మనం ఇలానే మాట్లాడతామా? చెప్పండి. ఆకాశం బద్దలైపోయేలాగా అరుస్తామా లేదా? ఎందుకని మరి ప్రైవేట్ వాడిని అడగడానికి మనకు భయం ఎందుకు? ప్రైవేట్ వాడు ఎవరికి జవాబుదారీ కాదు. ఇంతవరకు అసలు ఆ డ్రైవర్ మీద గానీ ట్రావెల్స్ మీద గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాట్లాడడం పక్కన మేడం, అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ కార్మికులు పూట ఏడుస్తూ ఉంటారు పాపం. వాళ్ళకి ఆదాయం రావడం లేదు. 2 రాష్ట్రాల ఆర్టీసీలు అప్పుల్లో ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర భయంకరమైన రోడ్డు రవాణా కార్పొరేషన్స్. ఎందుకనండి మన జనాలు? మీరు చూడండి, ఏ బస్సు ఖాళీ ఉండదు. ఈ మధ్య ట్రావెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. జనాలు ప్రయాణాలు కూడా బాగా పెరిగిపోయాయి. అవసరాలు పెరిగినాయి, మైగ్రేషన్ పెరిగింది. అంటే వలసలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగాలు రీత్యా, ఇంకొకటి రీత్యా తప్పని నేను అంటే ప్రపంచం అంతా నడుస్తూనే ఉంటుంది అట్లా. కానీ నీ సేఫ్టీ మెజర్స్ ఏవి? అవసరాలకు అనుగుణంగా నీ సురక్షితమైన ప్రయాణాన్ని ఎన్షూర్ చేయాలి. రెండో పక్కన ఇవేమో అప్పుల్లో ఆదాయం లేక ఏడుస్తున్నప్పుడు టూరిజం ట్రావెల్స్ పేర్లు పెట్టుకుని ఈ లాంగ్ రూట్ బస్సులకి పర్మిషన్స్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో ఉండే రాజకీయాలు ఏంటి? నా ప్రశ్న. ఈ రాజకీయాలు, ఈ ట్రావెల్స్ లో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉన్నారు. ఏమండి, రాజకీయ నాయకులు ఇంకో చాలా తెలివైన వాళ్ళు. మనం మెయింటైన్ చేయడం ఎందుకు? మనం కొనేసి ఆర్టీసీకి హైర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆర్టీసీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. వీడికి హైర్ డబ్బులన్నీ వాడికి ఇచ్చి కట్టబెట్టే బదులు పొలిటికల్ డెసిషన్ కదా అది. నేనే కొనుక్కొని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద శాంక్షన్ చేసి కొనుక్కొని నడిపితే ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఒక్కసారి నా ప్రశ్న, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఆర్టీసీలు ఉన్నాయి కదా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ని స్ట్రిక్ట్ గా ఆర్టీఓస్ స్ట్రిక్ట్ గా టూరిజానికి, అంటే ఖచ్చితంగా వాళ్ళు టూరిజానికి ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు మీ ఊరు నుంచి ఓ 20 మంది కాశీ యాత్ర వెళ్తున్నారు, ఖచ్చితంగా అది తెలియాలి. యూజ్ చేయాలి. అట్లా పర్మిషన్ ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజువారీ డైలీ అప్ అండ్ డౌన్లు ఏవైతే జరుగుతాయి వీటన్నిటి వెనకాల పెద్ద అబద్ధం ఉందని ప్రభుత్వాలకు కూడా తెలుసు. వాళ్ళు టూరిజం పేరు మీద పర్మిషన్ తీసుకుని ఆల్ ఇండియా పర్మిషన్ అంటే అదే. లేకపోతే
నేను గనక ఇక్కడి నుంచి బెంగళూరుకే నేను రోజు ప్రయాణికుల్ని మోస్తాను అంటే ఉమ్. నువ్వు హైదరాబాద్ బెంగళూరు పర్మిషన్ తీసుకునేవాడు కదా, తీసుకునేవాడు. అవును రూట్ పర్మిషన్ తీసుకునేవాడు. అవును. ఆల్ ఇండియా పర్మిషన్ తీసుకున్నావు అంటే నువ్వు టూరిజం పేరు మీద టూరిజం నడుపుతున్నావు. ఉమ్. ఎందుకు ఇస్తున్నారు మీరు? నా ప్రశ్న ఎందుకు ఇస్తున్నారు? మీ ప్రయోజనాలు ఏంటి? ఉమ్. మీ రాజకీయ నాయకులు అందులో ఉన్నారని ఇస్తున్నారా? మీ పార్టీ వాళ్ళు అందులో ఉన్నారని ఇస్తున్నారా? లేకపోతే మీ పార్టీకి ఫండ్లు వస్తున్నాయని ఇస్తున్నారా? ఉమ్. మీ సపోర్టర్స్ కాబట్టి ఇస్తున్నారా? ఉమ్. మనకి అందరికీ తెలుసు ప్రముఖ రాజకీయ నాయకులు ఇందులో ఎవరెవరికి ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఓ చిట్టా ఏం అక్కర్లా, చిట్టా లెక్క తీస్తే నెట్ లో ఈజీగా వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు ఈ ప్రయోజనాల కోసం చేస్తా ట్రావెల్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఈ రాజకీయ నాయకుల పేర్లు ట్రావెల్స్, ఇదిగో ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా మంత్రి, ఫలానా పార్టీ ఆయన బస్సుకి ఇలా జరిగినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అందుకోసం ఎవరూ మాట్లాడట్లా. ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదు. ఉమ్. చాలా కంఫర్టబుల్ గా అన్ని ప్రాణాలు సజీవ దహనం అయిపోయినా గానీ కంఫర్టబుల్ గా వాళ్ళు గాని వీళ్ళు గాని నువ్వు నన్ను అనొద్దు, నేను కుమ్మక్కైపోయినాయి రెండు. వాళ్ళకి ఇంత ప్యాకేజ్, వీళ్ళకి ఇంత ప్యాకేజ్, ఇద్దరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇద్దరు డిపెండ్ అయ్యేది వాళ్ళ మీదే కదా. వాళ్ళ మీద ఈ అబద్ధాల బతుకు ఇద్దరికీ ఉంది కదా. ఉంది. ప్రజాక్షేమం చెప్పినా ప్రజాక్షేమం కోరుకుంటే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఇది కదా. నువ్వు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు? టూరిజం నడిపే వాళ్ళు రోజువారీ ప్రయాణికుల్ని ఎందుకు మోస్తున్నారనే ప్రశ్న ఇప్పటి వరకు ఒక్క ఛానల్ కూడా ఎందుకు అడగట్లేదు. ఛానల్స్ కూడా ఇదే ప్రభుత్వాల యాడ్ల మీద బూట్లు నాకే పనిలో ఉన్నాయి కాబట్టి కదా అడగట్లేదు. వాళ్ళు అడగరు. నీ చట్టం ఏం చెప్తుంది? నేను చట్ట విరుద్ధంగా ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. నేను చట్ట ప్రకారం ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆల్ ఇండియా పర్మిట్ వాళ్ళు, టూరిజం పర్మిట్ వాళ్ళు ప్రయాణికుల్ని ఎట్లా మోస్తారు? రెగ్యులర్ ప్రయాణికులు కదా వాళ్ళంతా, ఎట్లా మోస్తారు? టెక్నికల్ గా నా తప్పు అయితే చెప్పమనండి. మీరు తప్పు అంటున్నారండి, వాళ్ళకి రూట్ పర్మిషనే ఉంది, వాళ్ళకి రెగ్యులర్ బేస్ మీద ట్రావెలర్స్ ని తీసుకెళ్లే పర్మిషన్ ఉంది అని చెప్పదలుచుకున్నారా? నాకు చెప్పండి. అట్లాంటిది ఉంటే నాకు చూపించండి ఎవిడెన్స్. అంటే నాకు కూడా అజ్ఞానం ఉండొచ్చు కదా. కానీ నేను అనుకుంటున్నాను మీరు ఆల్ ఇండియా పర్మిషన్ అని ఎప్పుడైతే అడిగారో దాని అర్థం ఇది తప్ప అది ట్రావెల్ రూట్ పర్మిషన్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు రెగ్యులర్ ట్రావెల్స్ ఎప్పుడు కూడా రూట్ పర్మిషన్ ఉంటుంది. సిటీ బస్ కూడా రూట్ పర్మిషన్. ఒక ప్రైవేట్ సిటీ బస్ నడుస్తుంటే ఈ రూట్ లోనే వాడు ట్రావెల్, అది ట్రావెలర్స్ బస్. గవర్నమెంట్ నుంచి వాడు అఫీషియల్ గా పర్మిషన్ తీసుకున్నాడు. ఏది ఆ పర్మిషన్ ఉందా? సో ఈ పోయిన ప్రాణాలకి బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యము, లేకపోతే బస్సు కన్స్ట్రక్షన్ లో ఉండే లోపాలు, ఇవన్నీ ఒక భాగం మాత్రమే. మెయిన్ భాగం ఏంటంటే ఇది ఒక రాజకీయమైన హత్య. రాజకీయంగా మీరు సజీవ దహనం చేస్తున్నారు జనాలు. అది ట్రైన్ యాక్సిడెంటా, ఇంకోట అన్నీ మీ నిర్లక్ష్యం, రాజకీయ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాణాలు పోతుంది. ఇప్పుడు ఇది జరిగింది, హడావిడి చేస్తారు, 2 రోజుల్లో మర్చిపోతారు, మళ్ళీ ఇంకెప్పుడో ఏదో జరుగుతుంది, మళ్ళీ మధ్యలో ఆ బస్సులు ఫిట్నెస్ చెక్ చేయరు. ఒకవేళ చెక్ చేసి దొరికినా లంచాలు, డబ్బులు. అంతేగా ఆ విషయం మనకు అందరికీ రోజువారీ జీవితంలో అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ బస్సు మీద ఓవర్ స్పీడ్ 20,000 ఫైన్ ఉందంట. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఈ ఓవర్ స్పీడ్ ఫైన్ లేని బస్సులు ఏమైనా ఉన్నాయా? అదొక తమాషా. ఓవర్ స్పీడ్ కి వీళ్ళు ఫైన్ వేస్తారు. ఇప్పుడు 19,000 రూపాయలు 20,000 రూపాయలు నీకు ఫైన్ ఉందంటే ఎన్నిసార్లు పడి ఉంటుంది? 1,000 రూపాయలు కదా ఒకసారికి, అంటే 20 సార్లు. 3 సార్లు పడిన తర్వాత నీ లైసెన్స్ రద్దు అవ్వాలి కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు హెల్మెట్ లేదనో లేకపోతే మామూలు కార్లో ఓవర్ స్పీడ్ వెళ్తేనే వాడు 3వ సారి ఆపేస్తాడు. ఆపేసి నువ్వు అసలు కార్ పక్కకు పెట్టమని చెప్పేసి వాడు కట్టేంత వరకు మనకు కీ. అంటే ఫైన్లు వసూలు చేసుకోవడం అనేది అదొక దందాగా మారిపోయింది, అదొక భాగం. అంటే ఫైన్లు నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ప్రమాదం జరుగుతుంది అని వసూలు చేయడం ఓకే నాకు, కానీ దాని నుంచి ఏం నేర్పుతున్నావు నువ్వు? ఇప్పుడు 19 సార్లు 20 సార్లు వాడి మీద ఫైన్ పడిందంటే వాడికి 3 సార్కో 4 సార్కో వాడిని సీజ్ చేసేయాలి కదా. ఎందుకు చేయలేదు? ప్రశ్న నువ్వు ఫైన్ ఎంత వేసావు అని కాదు, ప్రశ్న నువ్వు దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నావు? యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? యాక్షన్ తీసుకునే దమ్ము ఆర్టీఓస్కు ఉందని నేను అనుకోవట్లా.
వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉంటది, లంచాలు ఉంటాయి, రెండు ఉంటాయి. రెండు. క్యారెట్ అండ్ స్టిక్. ఇప్పుడు ఫస్ట్ లంచాలకి వాళ్ళు ఆశ చూపుతారు, లొంగకపోతే పై నుండి ఫోన్లు చెప్పి అది మనోడేరా మనో ట్రావెల్సే వదిలే, ఇదే జరుగుతాయి కదా మనం. సో అల్టిమేట్ గా బలయ్యేది ప్రజలు. నేను ఫుల్ స్టాప్ అనేది లేదా మనం? ఫుల్ స్టాప్ ప్రజలు బలి అవ్వాల్సిందేనా? రాజకీయంగానే ఫుల్ స్టాప్ పెట్టాలి. అట్స్ అ పాలసీ డెసిషన్. ఇప్పుడు ప్రజలది కూడా మనం తప్పు అనుకోవడానికి ఉందా? ప్రజలు గట్టిగా అరచి వీధుల్లోకి వచ్చి అదొక సంచలనం అయ్యే వరకు మీరు రెస్పాండ్ రారా అనేది వాళ్ళకున్న ప్రశ్న. రెండోది ప్రజలకున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి ఒక ట్రాజడీ జరిగిన మాట వాస్తవం. ట్రాజడీ జరిగిన ప్రతిసారి ఏడ్చేసి ఊరుకోవడమేనా? మీరు అడగాల్సిన ప్రశ్నలు అడుగుతారు. అడగకపోతే ఈ ట్రాజడీ ఇంకో చోట రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఒత్తిడి, ప్రజల గొంతు అనేది చాలా కీలకమైనది. ఇప్పుడు మొత్తం పత్రికలన్నిటిలో కూడా కేంద్రీకరణ దేని మీద ఉంది? ట్రాజడీ మీద ఉంది. ఇలాంటి వాళ్ళు పాపం వీళ్ళు పోయారు, వాళ్ళు పోయారు, ఇంత దుఃఖం. ఇదంతా ఒక దుఃఖ కాదంటలేదు నేను, చాలా దుఃఖం. కానీ అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఈ ప్రాణాలు బలి తీసుకుంది ప్రభుత్వాలు అని ఒక హెడ్డింగ్ ఎవరన్నా పెట్టారా? సో దీన్ని ఇది ఒక ప్రజలు కూడా దీన్ని ఒక భాగంలా చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఏడవడము, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడము, అయ్యో సో రిప్పు, సో సాడ్ అని మర్చిపోవడం, అంతే. అలా అయిపోయింది.